చాలామంది అడుగుతున్నారు, హైదరాబాదులో ఎందుకు సిటీలో జరగట్లేదు రియల్ ఎస్టేట్, సిటీ అవుట్స్కట్లో ఆల్ హైవేస్లో ఎందుకు జరుగుతుందంటే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఔటర్ రింగ్ రోడ్ గురించి తెలుసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనకున్న ఔటర్ రింగ్ రోడ్ అనేది 158 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్లు మొత్తం కలిపి ఎగ్జిట్ నెంబర్లు 19 ఎగ్జిట్ నెంబర్లు ఉంటాయి సార్. ఈ 19 ఎగ్జిట్ నెంబర్లలో ఎవ్రీ 9 కిలోమీటర్కి ఒక ఎగ్జిట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జిట్ నెంబర్లు అన్నీ కలిపితే ఆల్ ఎగ్జిట్ నెంబర్లో కలుపుకుంటే మనకి 5 ఎగ్జిట్ నెంబర్లో మాత్రమే రియల్ ఎస్టేట్ అనేది ప్రధానంగా జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకున్న ఏదైతే ఉంటే మిగతా ఎగ్జిట్ నెంబర్లు ఎందుకు జరుగుతుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి రియల్ ఎస్టేట్ జరగడానికి అక్కడ స్కోప్ లేదు. ఎందుకంటే అక్కడ హిల్స్ ఉంటాయి, వాటర్ సోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి, లేక్స్ ఉంటాయి. కాబట్టి మీకు అక్కడ రియల్ ఎస్టేట్ జరగడానికి స్కోప్ లేదు. ఈ ఐదు ఎగ్జిట్ నెంబర్లు ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 3, 9, 11, 16, 14 ఈ 5 ఎగ్జిట్ నెంబర్లు ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ వస్తాయో అక్కడ మనకి బయట నుంచి ఏదైతే బయట దేశాల నుంచి కంపెనీస్ అన్ని అప్రూవ్స్ వస్తాయి. అప్రూవ్స్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ల్యాండ్ రేట్ అనేది పెరుగుతుంది. ల్యాండ్ రేట్ పెరుగుతుంది, వాళ్ళు వచ్చి కంపెనీ కట్టిన తర్వాత ఇన్ఫ్రా వస్తుంది. ఇన్ఫ్రా వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిన తర్వాత ఆల్రెడీ మీకు ల్యాండ్ రేట్ అనేది మీకు పెరుగుతూనే ఉంటుంది. అట్లా ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి గ్రోత్ అనేది, రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మీకు 5 ఎగ్జిట్ నెంబర్లో ఉంటాయి. ఒకటి సదాశివపేట ముంబై హైవే, ఒకటి శ్రీశైలం కడతాల్ హైవే, ఇంకోటి విజయవాడ చౌటుప్పల్ హైవే, ఇంకోటి వచ్చేసి మీకు షాద్ నగర్ హైవే, ఇంకోటి మనకు వచ్చేసి బెంగళూరు హైవే. ఓకేనా, ఈ 5 ఎగ్జిట్ నెంబర్లు మాత్రమే రియల్ ఎస్టేట్ అనేది వరంగల్ హైవే. ఈ 5 ఎగ్జిట్లు మాత్రమే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ల్యాండ్స్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టాలంటే హైదరాబాద్లో చాలామంది అడుగుతారు, హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాం కదా, మేము ఇల్లు కొనుక్కుంటాం కదా. ఇల్లు కొనుక్కోండి సార్, తప్పేం లేదు. హైదరాబాద్లో ఆల్రెడీ స్టాగ్నేట్ అయిపోయింది. హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే జూబ్లీలు చూసుకుంటే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకుంటే మీకు సురారం సైడ్ చూసుకున్నా 50,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. దాంతోపాటు మీకు సంబంధించిన ఈ బంజారాలు చూసుకున్న 1,00,000 నుంచి 1,50,000 సంబంధించి పర్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది. దాంతోపాటు మీకు ఈ ఫిలిం నగర్ ఇవన్నీ కూడా రేట్స్ అనేవి చాలా ఉంటాయి. కొన్ని ఏరియాలు బట్టి మీకు తక్కువలో కూడా ఉంటుంది. 50,000 నుంచి కూడా పర్ స్క్వేర్ యార్డ్ ₹1,00,000 నుంచి కూడా ఉంటుంది. కానీ సిటీ అవుట్స్కట్లో ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ అనేది 50 కిలోమీటర్ల, ఒకప్పుడు 15 కిలోమీటర్లు ఎక్స్పాన్షన్ ఉండే, ఇప్పుడు 50 కిలోమీటర్ల వరకు ఎటు వెళ్ళినా సరే హైదరాబాద్. ఈ హైదరాబాద్ ఇప్పుడు మీరు తీసుకునే ఫ్లాట్ ఏదైతే ఉందో సిటీ అవుట్స్కట్లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఎట్లా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇంటి దగ్గర నుంచి మనకు మీరు తీసుకున్న ఫ్లాట్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవద్దు. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్లు ఏవైతే ఉంటాయో అక్కడ నుండి మీరు ఫ్లాట్ ఎట్లా లేదన్నా మీకు 15 నుంచి 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నా ఫ్లాట్ అనేది ఎగ్జిట్ నెంబర్ నుంచి 15 to 20 కిలోమీటర్స్లో నా ఫ్లాట్ ఉంది. అంతే తప్ప ఇప్పుడు నేను తీసుకున్నా, మీరు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా ప్లాన్ చేసుకోలేట్లయితే పర్ఫెక్ట్గా మీరు బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకోలేట్లంటే మీరు ఇంటి నుంచి అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవద్దు. సిటీ అవుట్స్కట్ నుంచి కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్స్. ఈ ఇన్నర్ రింగ్ రోడ్స్ అనేసి కూడా మనం క్యాలిక్యులేషన్ అనేది చేయడానికి వీలు పడదు. ఎందుకంటే సిటీ అవుట్స్కట్ నుండి మనం ప్లాన్ చేసుకోవాలి. అట్లా మీకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో మీ ఫ్లాట్ అనేది మీకు ఉంటుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఓకేనా, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి మంచిగా.